విశ్వాసము అంటే ఏంటి? విశ్వాసం అంటే నీ జీవితంలో ఏ మేలైతే జరగదని అనుకుంటావో ఆ మేలు జరుగుతుందని నమ్మడమే విశ్వాసం. హల్లెలూయా. నీ జీవితంలో ఏ అద్భుత కార్యాలు అయితే జరగవని అనుకుంటావో అద్భుత కార్యాలు జరుగుతాయని నమ్మడమే విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన యొక్క జీవితంలో అనేకమైన సమస్యలు, అనేకమైన ఇబ్బందులు, శోధనలు అందరికీ వస్తూ ఉంటాయి కదండి. మరి వాటన్నిటినీ కూడా దేవుడు జయించగలడు, నా జీవితంలో ఒక మహిమ చేయగలడు, నా జీవితంలో ఒక అద్భుత కార్యం చేయగలడని ఖచ్చితంగా నమ్మకం కలిగి ఉంటే ఆ జీవితంలో, మన యొక్క జీవితంలో గొప్ప మహిమ అనేది దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మరి కొన్ని సందర్భాల్లో మీకున్నటువంటి సమస్యలు, మీకున్నటువంటి ఇబ్బందులు, శోధనలు, వాటన్నిటిని బట్టి దేవుని మందిరంలోకి ప్రార్థన చేస్తూ ఉంటారు కదండి. మరి ఆ యొక్క ప్రార్థనలో, దేవా నా యొక్క ప్రార్థన నీవు విన్నట్లయితే నా యొక్క ప్రార్థనకు నీ జవాబు దయచేయమని అందరూ కోరుకుంటూ ఉంటారు కదండి. ఈ యొక్క సమస్యల నుండి నేను విడుదల పొందగలనా లేదా అని కొంతమందిలో ఒక అవిశ్వాసం అనేది ఉంటూ ఉంటాడు కదండి. సో ఆ రీతిగా మనం ఉండకూడదంట, విశ్వాసం కలిగి ఉండాలండి. దేవా నీవు నా జీవితంలో ఒక మహిమ చేయగలవు, నా యొక్క జీవితంలో ప్రతి విధమైన సమస్యల నుండి బయట పొందడానికి సహాయం చేయగలవు, నా యొక్క ఇబ్బందుల నుంచి, శోధనల నుంచి, అనేకమైన పరిస్థితుల నుంచి నీవు బయట పొందడానికి సహాయం చేయగల సమర్థుడు అని దేవునికి చెప్పుకోగలిగితే దేవుడు మా యొక్క విశ్వాసాన్ని బట్టి జవాబు ఇచ్చే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.